అవర్ ఛానల్ వి హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సెరమిల్ బ్రెడ్ అండి. మనం బ్రెడ్ ఆమ్లెట్ కానీ బ్రెడ్ రోల్స్ కానీ ఇలాగ చాలా ట్రై చేస్తూ ఉంటాం కదా, కానీ ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కంపల్సరీ మీరు బ్రెడ్ ఎప్పుడైనా ఇలానే ట్రై చేస్తారు, అంత బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. దీన్ని సెరమిల్ బ్రెడ్ అంటారు. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ చూసేద్దాం. మనకి బ్రెడ్ స్లైసెస్ కావాలి అండ్ షుగర్ కావాలి, లాస్ట్ వన్ నెయ్యి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఏనండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని మనం షుగర్ తీసుకుందాము. ఫస్ట్ 3 స్పూన్స్ షుగర్ తీసుకుంటున్నాను నేను. ఇది ఇంచుమించుగా 4-5 స్లైడ్స్కి సరిపోతుందండి. దాన్ని బట్టి మీకు ఎన్ని కావాలి అన్నదాన్ని బట్టి మీరు తీసుకోండి. నెయ్యి ఏమో 1.5 స్పూన్ తీసుకుంటున్నాను. దీన్ని షుగర్ పౌడర్ చేసి వేసుకోవడం కానీ లేదా బీటర్తో బీట్ చేయటం కానీ ఇలా ఏం అవసరం లేదండి. నేను చూపిస్తున్న విధంగా స్పూన్తో మీరు బీట్ చేసేసుకుంటే చాలు. ఇలాగ చక్కగా బీట్ చేసేసుకోండి. జస్ట్ ఇలా కలిపేసుకున్నా సరిపోతుంది, కాకపోతే బీట్ చేసుకుంటే మనం బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోవడానికి బాగుంటుంది. చూసారు కదా ఎలా అయిందో. ఇలా అయ్యే వరకు మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. బ్రెడ్ రోస్ట్ చేసుకునే ప్యాన్ ఉంటుంది కదా, ఆ ప్యాన్ తీసుకుని అది కాస్త హీట్ అయిన తర్వాత బ్రెడ్ పెట్టుకుందాము. ఇప్పుడు బ్రెడ్ కూడా కాస్త హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న షుగర్ పేస్ట్ని పైన ఇలాగ స్ప్రెడ్ చేసేసుకుందాము. చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. చూడండి ఇలాగా అంతా మనం జామ్ని ఎలా అయితే జామ్ని కానీ బటర్ని కానీ ఎలాగ పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఇలాగ స్ప్రెడ్ చేసేసుకోండి. స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని టర్న్ చేసేసుకుందాము. ఇలా టర్న్ చేసుకున్నాక ఇటు సైడ్ కూడా చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాము. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి ఇలాగ పెట్టుకున్న తర్వాత చక్కగా రోస్ట్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ దీన్ని టర్న్ చేసుకుందాము. ఇలా చక్కగా రోస్ట్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది మనకి. చూసారు కదా, మనం వేసుకున్న నెయ్యి వీటి వల్ల మనకు పొగగా అనిపిస్తుంది, కానీ ఇది మాడటం కాదు. ఎంత రోస్ట్ అయితే అంత టేస్ట్ ఉంటుంది. చూసారు కదా జ్యూసీగా ఎంత బాగుందో. చాలా టేస్ట్గా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చూడండి ఇప్పుడు ఇంకొక బ్రెడ్ తీసుకొని సేమ్ ముందులాగానే బ్రెడ్ తీసుకునే ముందు ప్యాన్ మీద ఉన్న షుగర్ పేస్ట్ ఉంది బ్రెడ్తో కానీ ఏదైనా వేరే క్లాత్తో కానీ క్లీన్ చేసేసుకోండి, లేకుంటే అది మాడిపోతుంది. ఇప్పుడు తీసుకొని సేమ్ ఫస్ట్ చూపించిన విధంగానే పైన బ్రెడ్కి అటు సైడ్ ఇటు సైడ్ బాగా స్ప్రెడ్ చేసుకొని మనం రోస్ట్ చేసేసుకోవడమే. సేమ్ ఇలానే అండి ప్రాసెస్. ఇంతే, ఇదే సెరమిల్ బ్రెడ్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగే నేను చూపించిన విధంగా మీకు కూడా ఎన్ని స్లైసెస్ కావాలో అన్ని స్లైసెస్ని ట్రై చేయండి. ముఖ్యంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు నచ్చిందే లేనిది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ చాలా 2 మినిట్స్ కంటే కూడా త్వరగా అయిపోతుంది మనకి. ఏం ప్రాసెస్ లేదండి, చాలా సింపులే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేసినట్లయితే
నెక్స్ట్ నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది.